ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మూర్తిమత్వానికి సంబంధించినటువంటి టెస్ట్ నెంబర్ 4 ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తం 13 ప్రశ్నలు అనేవి ఉంటాయి. వీటికి మల్టిపుల్ చాయిస్. ఇక్కడ ఆప్షన్ మీరు గెస్ చేయడానికి టైం కూడా ఇస్తున్నాను. సో కాబట్టి మీకు ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్ అవుతున్నాయని మీరు చెక్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, రోషాక్ శిరామరకల పరీక్షలో కే అంటే ఏమిటి? జ్ఞానము, పరిజ్ఞానము, ఇతివృత్తము, లేత రంగు ప్రదేశాలు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, లేత రంగు ప్రదేశాలు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, రోషాక్ శిరామరకల పరీక్షలో హెచ్డి, రోషాక్ శిరామరకల పరీక్షలో హెచ్డి అనేది దేనిని సూచిస్తుంది? పెద్ద భాగము, మానవ భాగము, జంతు భాగము. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మానవ భాగము. ఆప్షన్ బి, మానవ భాగము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ముర్రే మోర్గాన్లు రూపొందించినటువంటి పరీక్ష రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ట్యాట్ టిఏటి, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ శాట్ ఎస్ఏటి, వర్డ్ అసోసియేషన్ టెస్ట్ డబ్ల్యూఏటి. సో వీటిలో ముర్రే మోర్గాను రూపొందించినటువంటి పరీక్ష ఏది? సో ఈ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైనటువంటి సమాధానము చూడండి, దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ టిఏటి. ఇది సరైనటువంటి సమాధానం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, టిఏటిలో పురుషులకు ఉపయోగించే మొత్తం కార్డులు. టిఏటిలో పురుషులకు ఉపయోగించే మొత్తం కార్డులు ఎన్ని? 10 + 1, 20, 30 + 1, 20 + 1. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. పురుషులకు ఉపయోగించే మొత్తం కార్డులు. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి, 20 + 1. ఇది సరైన సమాధానము. టిఏటిలో పురుషులకి ఉపయోగించే మొత్తం కార్డులు 20 + 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, సిఏటి పరీక్షను రూపొందించింది ఎవరు? చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ సిఏటిని ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ, రోషాక్, ముర్రే, మోర్గాన్, బెల్లాక్. సో దీనికి సరైన సమాధానాన్ని మీరు ఆన్సర్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, బెల్లాక్. దీని కోడ్ కూడా చెప్పామండి. క్యాట్, సిఏటి క్యాట్ అంటే పిల్లి అని చెప్పాము. పిల్లి కోసం ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఇది నాది అని లాక్కుంటూ ఉంటారు. ఓకే, ఇద్దరు బెల్లాకులు, ఒక బెల్లాకు ఇంకో బెల్లాకు వాళ్ళు ఏం చేస్తారు? పిల్లి కోసం నా పిల్లి అని లాక్కుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు క్వశ్చన్ నెంబర్ 5, చూడండి, సిఏటిలో ఉండేది ఏంటి? చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం మారుద్దాం. సిఏటిలో ఉన్నవి కాదు, లేనివి. సిఏటిలో లేనివి ఏమిటి? చూడండి, ఈ క్వశ్చన్కి సిఏటిలో లేనివి గుర్తించండి. ఏమి లేవు? మసిమరకలు, కథానాయకులు, మానవ రూపము,
పరిణామము. ఓకే, దీనికి సరైనటువంటి చూడండి, సిఏటిలో లేనటువంటివి ఏమిటి? విషయాలు, కథానాయికలు, మానవ రూపము, పరిణామం. దీనికి సరైన సమాధానం గుర్తించండి. సిఏటి చిల్డ్రన్ పర్సెప్షన్ టెస్ట్లో లేనటువంటి అంశాన్ని గుర్తించాలి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పరిణామం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. పద సంసర్గ పరీక్షని రూపొందించింది ఎవరు? పద సంసర్గ పరీక్షని రూపొందించింది ఎవరు? ఆప్షన్ ఏ కెంట్ రోస్నఫ్, ఆప్షన్ బి మోర్గాన్ ముర్రే, ఆప్షన్ సి రోషాక్ మోర్కర్, ఆప్షన్ డి డగ్లస్ హాలండ్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ కెంట్ రోస్నఫ్. దీనికి ఈ పద సంసర్గ పరీక్ష వర్డ్ అసోసియేషన్ టెస్ట్ని రూపొందించారు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వ్యక్తి వ్యాకులతను తగ్గించుకోవడానికి అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తారు. వీటిని ఫ్రాయిడ్ ఎలా అన్నారు? వ్యక్తి వ్యాకులతను తగ్గించుకోవడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉపయోగిస్తారని చెప్పాము. మరి వీటిని ఫ్రాయిడ్ ఏం చెప్పాడు అంటే సర్దుబాట్లు, రక్షక తంత్రాలు, సంఘర్షణలు, కుంటనాలు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రక్షక తంత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అభివృద్ధి దశల్లో అవసరాలు తీరనప్పుడు దేనికి లోనవుతారు? అభివృద్ధి దశలో అవసరాలు తీరనప్పుడు దేనికి లోనవుతారు? దమనము, ప్రతిగమనము, పరిహారము, హేతుబద్ధీకరణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రతిగమనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. అత్తవారింట్లో ఇబ్బందులు పడే స్త్రీ తన తల్లి దగ్గరకు వెళ్ళి చిన్నపిల్లలాగా తన బాధను వెళ్ళబుచ్చుతుంది. ఇది ప్రతిగమనము, దమనము, పరిహారము, హేతుబద్ధీకరణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ప్రతిగమనము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ప్రసిద్ధ తత్వవేత్త రమణ మహర్షి చిన్నతనంలో చదువుల్లో రాణించలేక పెద్దలు దండించడం వల్ల ఇల్లు వదిలి వెళ్ళి వ్యక్తి మరణానంతరం పరిణామాలు తెలుసుకునే ప్రయత్నంలో తత్వజ్ఞానాన్ని పొందాడు. మరి ఇది ఏమిటి? పరిహారము, దమనము, ప్రతిగమనము, హేతుబద్ధీకరణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, పరిహారము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఆట సరిగ్గా ఆడలేని వ్యక్తి బంతి సరిగా లేదని చెప్పడం ఏమిటి? ఆట సరిగా ఆడలేని వ్యక్తి బంతి సరిగా లేదు అని చెప్పడం ఏమిటి? ప్రతిగమనము, ప్రక్షేపణ, పరిహారము, దమనము. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రక్షేపణం. సో దీనికి సరైన సమాధానము ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12.
పై అధికారితో తిట్లు తిన్న గుమాస్తా ఇంటికి వెళ్ళి భార్యను దూషించడం ఏమిటి? ప్రక్షేపణం, పరిహారం, విస్థాపనం, ప్రక్షేపణం. సో దీనికి సరైన సమాధానం చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అనేది ఏమిటి? ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అనేది ఏమిటి? తాదాత్మీకరణ, ఉపసంహరణ, స్వైరకల్పన, సానుభూతి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, తాదాత్మీకరణ. ఓకే అండి, ఇవి మరి ఈ మూర్తిమత్వానికి సంబంధించినటువంటి టెస్ట్ నెంబర్ 4. ఈ ప్యాటర్న్ మీ అందరికి కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. సో కాబట్టి వీడియో చూసిన మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా వచ్చే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.